గుడ్ మార్నింగ్ గైజ్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో SSC GD 2019 ఎగ్జామినేషన్ మనం పార్ట్ 1 పార్ట్ 2 రెండు భాగాలుగా చేసుకుంటాం. వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ కంటెంట్ రిలేటెడ్ టు ఏదంటే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఏదైతే టెస్ట్ జరిగిందో ఆ 25 క్వశ్చన్స్ అన్నీ టైప్ చేయడం జరిగిందనమాట. సో 25 into 54 సెట్స్ ఉంటాయి. సో వాటికి 2 పార్ట్స్లో నేను ఫినిష్ చేస్తాను. బిఫోర్ టు దాట్ ఈ కంటెంట్ అయితే నేను ఇవ్వడం జరిగిందో టాపిక్ వైజ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వన్ లైనర్స్ జీకే అండ్ జిఎస్ మనం అక్కడ నియర్ అబౌట్ 800 వన్ లైనర్స్ చూడొచ్చు. రీజనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 30 మోడల్స్ ఉంటాయి. అది SSC GD ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉందో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గ్రామర్ కానీ వాయిస్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్యాసేజెస్లో మొత్తం 70 ప్యాసేజ్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ కలర్ ఫార్మాట్లో ఉంటాయి పేపర్స్. సో 70 ప్యాసేజెస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, 500 MCQs అనమాట విత్ ఆన్సర్స్ ABCD ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఈ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ 65 సెట్స్ 63 సెట్స్ ఏమైతే ఉన్నాయో వాటి నీట్గా టైప్ చేసి SSCGకి సంబంధించి చేయడం జరిగింది. సో ఇలా మనము ఇడియమ్స్ సపరేట్గా ఉన్నాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గ్రామర్ సంబంధించి ఆర్టికల్స్ లేదంటే ఈ ఏవైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయో వాటికి సంబంధించి కంప్యూటర్ రిలేటెడ్ ప్రతిదీ ఒక టాపిక్ వైజ్ చేయడం జరిగింది. ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఎలా ఉంటాయి, ప్లస్ రూట్ వర్డ్స్ ఇంగ్లీష్ నేను ఆల్రెడీ ఒక పార్ట్ చేశాను. విల్ బీ డిస్కసింగ్ 8 పార్ట్లలో డిస్కస్ చేసుకున్నాము వాటి గురించి. ఫర్దర్ ఫిల్ అప్ ద బ్లాంక్స్, అదేవిధంగా మనము జనరల్ సైన్స్, ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములాస్ చూడొచ్చు. ఇవన్నీ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనమాట. ఇవన్నీ పేపర్స్ అనేది బై పోస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. సో వీటన్నిటి కాస్ట్ ప్రతి ఎగ్జామినేషన్కి పనికొచ్చే పేపర్స్ అనమాట. వీటి కాస్ట్ నియర్ అబౌట్ మనకి 1500 పడుతుంది. 1500 ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్. సో ఇది నేను బై పోస్ట్ పంపించడం జరుగుతుంది. దే ఆర్ వెరీ బెస్ట్ కంటెంట్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్. కావాలనుకుంటే తీసుకోండి. ఇంకా బుక్స్ మీ అందరికీ తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Y గ్రూప్, ఆర్మీ GD అండ్ ట్రేడ్స్మెన్ రిలేటెడ్, ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్, నేవీ MR రిలేటెడ్, SSCకి సంబంధించిన GD ఎగ్జామినేషను, కోస్ట్ గార్డ్ సంబంధించిన బుక్కు, ఐఎమ్ వెరీ సారీ. సో వీ హ్యావ్ నేవీ ఆర్మీకి సంబంధించిన ప్రాక్టీస్ సెట్స్, ఆర్మీ టెక్నికల్, ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్, ఆల్ ఇన్ వన్ బుక్, పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ప్రతిదీ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాస్. సో లెట్ అస్ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్. సో ఇప్పుడు మనము ఇంగ్లీష్ అనేది డిస్కస్ చేసుకున్నాము, ఇంగ్లీష్ సబ్జెక్టు. టుడే వీఆర్ క్లోజర్ టు రీచింగ్ అన్ అగ్రిమెంట్ దాట్ వీఆర్ ఎ ఫ్యూ మంత్స్ ఎగో. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటెన్స్ మధ్యలో ఏది రాంగ్ అనేది ఏది కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను డైరెక్ట్గా కరెక్టే ఇచ్చేసినాను అనమాట. సో దట్ వీఆర్ ఎ ఫ్యూ మంత్స్ ఎగో. నెక్స్ట్ వీ మస్ట్ రియలైజ్ దాట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. అక్కడ వాడు మిస్టేక్ ఇచ్చాడు, నేను మిస్టేక్స్ అని కరెక్ట్ పెట్టాడు. సో మిస్టేక్స్ ఆర్ అండ్ ఇంపార్టెంట్. మిస్టేక్స్ తర్వాత ప్లూరల్ ఉండాలి. నెక్స్ట్ దట్ విచ్ కెనాట్ బీ కంక్వేడ్, అంటే ఏదైతే మనము జయించలేమో దాన్ని ఇన్విన్సిబుల్ అంటారనమాట. దాన్ని మనం జయించలేమన్నమాట. సినానిమ్ గ్లూమీ అడిగాడు. మీనింగ్ ఏంట్రా అంటే సినానిమ్ అంటే గ్లూమీ అంటే డల్. సో మనం తెలుసుకోవాలి. ఏ పర్సన్ హూ ఈట్స్ టూ మచ్, ఎక్కువగా తింటాడనమాట. తను ఏమంటారంటే గ్లూటోన్ అంటాడంట, తిండిపోతున్నాయి. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఇమ్మీడియట్ స్పెల్లింగ్ అడిగాడనమాట. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అకేషనలీ అనమాట. సో అకేషనలీ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే బై సీయింగ్ ద కెమెరాస్ ద విలేజర్స్ వర్ కన్విన్స్డ్ దట్ ద టూరిస్ట్స్ ఇంటెండెడ్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోగ్రాఫ్ అంటే విలేజర్స్ను వాళ్ళని కన్విన్స్ చేశారంట టూరిస్టులు. వాళ్ళు ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నారంట, ఆ కమ్యూనిటీ కానీ ఆ ట్రైబ్ కానీ. హీ వాజ్ వెక్స్డ్ విత్, ఎప్పుడైతే వెక్స్డ్ వస్తుందో దాన్ని ఫాలోడ్ బై విత్ అనేది ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అతనికి హేడప్ అయిపోయినాడంట వాళ్ళ నాన్న యొక్క బిహేవియర్ తోటి. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ డిజర్వ్స్ ఏ మెన్షన్ ఇన్ ఎనీ డిస్కషన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ థియేటర్. ఇట్ ఈస్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సినిమా యాజ్ ఎ కాంపిటీటర్ for popularity among people. In the early flush of cinematic trump, the experts in the field of predicted the extinction of the theatre. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇది క్లాస్ టెస్ట్ అనమాట. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో క్లాస్ టెస్ట్లో మీరు విచ్ డిజర్వ్స్ ఏదైతే దానికి చెందుతుందో ఏ మెన్షన్ అని చెప్పి, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఎప్పుడైతే ర్యాపిడ్ డెవలప్మెంట్ పాపులారిటీ వస్తుందంట అమాంగ్ ద పీపుల్, ఇట్స్ నాట్ అమౌంట్, అమాంగ్ ద పీపుల్.
ది ఎర్లీ ఫ్లష్, ది ఎక్స్టెన్షన్, ఇవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్ అంటే మాయమైపోవడం అనమాట. సో అక్కడ ది ఎందుకు వాడారంటే ఇట్స్ ఆర్టికల్ మ్యాండేటరీ. అటు డ్రాగర్స్ డ్రాన్ అంటే మనము కత్తులు పెట్టుకుంటారు. సో కత్తులు ఎక్కడ ఇట్లా పక్కన పెట్టుకుంటారు కదా, కత్తులు ఒక చిన్న దాన్ని, ఇప్పుడు డ్యాగర్ అంటే ఓవరాల్ కత్తి అనమాట, ఆ డ్రాన్ అంటే తీయడం అనమాట, అంటే రెడీగా ఉండడం అనమాట. ఆ కత్తులు ఇట్లా సైడ్లో పెట్టుకొని రెడీగా ఉండడం ఇంకా నరికేకి. సో ఆ విధంగా మనము అటు డ్యాగర్ డ్రాన్ అంటే బీయింగ్ హాస్టైల్ అనమాట, అంటే ఇప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు అనమాట. సో ద సినానిమ్ ఆఫ్ మినాన్స్ అడిగాడు. మినాన్స్ అంటే న్యూజాన్స్ అంటారు. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. న్యూసెన్స్ వేరు, న్యూజాన్స్ వేరు. సో అప్పుడప్పుడు నేను కొన్ని అడుగుతూ ఉంటాను అనమాట, మీరు దాన్ని ఖచ్చితంగా కామెంట్లో పెట్టాల్సింది, ఎందుకంటే ఐ వాంట్ టు సీ ఎంతమంది పిల్లలు ఇంట్రెస్ట్గా ఉందో. సో బెటర్ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారో ఐ విల్ గో త్రూ దమ్. ఇఫ్ దే ఆర్ గుడ్ ఎనఫ్ ఐ విల్ కాల్ దెమ్ ఆల్సో. ఐ విల్ గివ్ మై నంబర్, ఇట్ ఇస్ 7667302252. మెసేజ్ చేయండి, యూ ఫీల్ ఫ్రీ టు కాల్, యూ విల్ బీ గివెన్ ఫ్రీలాన్సింగ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇక్కడ యాంటనిమ్ అడిగాడు. సాగి అంటే వెట్ అనమాట, దాన్ని మనం యాంటనిమ్ మనం చూసినట్లయితే డ్రై అని చెప్పుకోవచ్చు. వన్ కెనాట్ సక్సీడ్ ఇన్ బిజినెస్ అన్లెస్ వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు టేక్. అక్కడ ఏంటంటే ఒకరు జయించలేరంట అన్లెస్ వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు టేక్ టెస్ట్. సో ఆ విధంగా ఇక్కడ ఆ విధంగా ప్రిపరేషన్ అనమాట ఉండాలి, ఖచ్చితంగా చేయాలి, దెన్ యూ హ్యావ్ టు గెట్ సక్సీడ్. అంటే ఓవింగ్ టు ద హెవీ రెయిన్స్ ద ఆఫీస్ బిల్డింగ్ వాజ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. సో ఇక్కడ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ అంట, ఎందుకంటే వర్షం పడి. వీ హ్యావ్ టు చెక్ ద రికార్డ్స్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ చెక్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ సో ఫార్. సో మనం కనుక్కోవాలి. ఇక్కడ చెక్ ఇచ్చింటాడు, చెక్స్ అని పెట్టడం జరిగిందనమాట. వైల్ వాకింగ్ ఆన్ ద బీచ్, సో వాక్ చేస్తూ బీచ్లో, అంటే ఎప్పుడైనా కానీ డ్యూరింగ్ కానీ వాకింగ్ కానీ వైల్ అనేది రావడం జరుగుతుందన్నమాట, అంటే ఆ పరిస్థితి జరుగుతుందన్నమాట. వైల్ వాకింగ్ ఆన్ ద బీచ్ వీ కలెక్టెడ్ సీషెల్ అనమాట. మనము తెలుసు కదా ఈ సీషెల్ అంటే ఏంటి. సీషెల్స్ మనము శంఖం అంటారనమాట. ఈ సీషెల్స్ కలెక్ట్ చేస్తున్నారంట. ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ బెగ్గర్, బెగ్గర్ స్పెల్లింగ్ చూడండి, ఈఆర్ కాదు ఏఆర్ అనమాట, BEGGAR. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఫ్రైటెండ్ ఆఫ్ షేర్ ఖాన్ బట్ ఐ నో దాట్ హీ ఈజ్ వెరీ కన్నింగ్. నాకు భయం లేదు కానీ అతను వాడు కన్నింగ్ అని తెలుసు నాకేం. ఫ్రైటన్ అంటే భయం అనమాట, నాట్ ఫ్రైటన్ అంటే నేను భయపడలేదు అని. నెక్స్ట్ హీ రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ టేకింగ్ షుగరీ ఫుడ్స్, తను లావ్ అయిపోతున్నాడంట, అందుకని షుగరీ ఫుడ్స్ తీసుకోవడానికి రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్ కదా, సో అక్కడ అది గుర్తుంచుకోండి. షీ హర్ సెల్ఫ్ అనేది వస్తుంది అనమాట. ద యాంటనిమ్ ఆఫ్ మిజరబుల్ అంటే మనకు తెలుసు, మిజరబుల్ అంటే ఏంటి, బాగా డిప్రెస్ అయిపోవడము, చాలా బాధపడుతూ ఉండడం. దాని ఆపోజిట్ చీర్ఫుల్ అనమాట, జాయ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే నాట్ నోయింగ్ వాట్ టు డూ, అంటే ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు, మీరు ఎలాంటి స్టేజ్లో అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో యువర్ నాట్ అట్ వన్స్ విట్స్ ఎండ్ అని చెప్తారనమాట. ఇది ఇడియం అనమాట. ఈవెన్ దో ఐ టుక్ ట్యాక్సీ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఫస్ట్ ఏం జరిగింది, ట్రైన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయింది కాబట్టి హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్లో వస్తుందన్నమాట. సో ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్ సో సెకండ్ V2 అంటే పాస్ట్ సింపుల్లో ఉంటుంది అనమాట. ఇది గుర్తుంచుకోవాలి, ఇలాంటి రూల్స్ మీద చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. సో హ్యాడ్ లెఫ్ట్ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ జరిగిన యాక్షన్ నేను ఎంత ట్యాక్సీ తీసుకున్నా కూడా ట్రైన్ దొబ్బేసింది అని చెప్తున్నాడు అనమాట. సినానిమ్ ఎలాబరేట్ అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. మీకు కదా తెలుగులో ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో ఇట్స్ ఎలాబొరేషన్ అనమాట, ఎక్స్ప్లిసిట్ అని చెప్పుకోవచ్చు. అవన్నీ అంటే ఎక్కువగా మీకు ఇంత కంటెంట్ బాగా ప్లెంటీగా ఉందన్నమాట, ఇంత తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ వితౌట్ ఎనీ బుల్షిట్ మీకు ఇస్తున్నాను అనమాట. అబెండెంట్ అంటే ఎక్కువగా ప్లెంటీ అనమాట. హెల్ అండ్ హార్టీ అంటే ఫ్రెండ్లీ అనమాట, వాడు ఎప్పుడు చూసినా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, అమికబుల్ రిలేషన్షిప్ ఉంటాడు అని చెప్పి. సో మనము ఇక్కడ హెల్ అండ్ హార్టీ అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ అడిగాడు. అటెండెన్స్ DANCE అనమాట. సో నెక్స్ట్ వీ వుడ్ బీ వెరీ ప్లీజ్ ఇఫ్ యూ కుడ్ కమ్. ఇక్కడ చూసా వుడ్ వచ్చింది, వుడ్ వస్తాను అట్లనే ఖచ్చితంగా ఇక్కడ కెన్ కమ్ అని రాకూడదు. కెన్ కాస్త ఏమైపోతుంది, అది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి కుడ్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కుడ్ వచ్చిందో ఆటోమేటిక్గా V ఫామ్ కేమ్ కమ్ అనమాట, V1 ఫామ్ వస్తుందన్నమాట. వన్ హూ కలెక్ట్ స్టాఫ్ కలెక్ట్ చేసేవాడిని ఫిలాటెలిస్ట్ అంటారు, అదే కాయిన్స్ కలెక్ట్ చేసేవాడిని నుమిస్మాటిస్ట్ అంటారు అనమాట. ఆరిజినేటింగ్ ఆర్ అక్కరింగ్ న్యాచురల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కంట్రీ వేర్ ఫౌండ్ అంటే ఇండిజీనియస్. ఇప్పుడు మనం ఇండిజీనియస్ వేరు, ఇంజీనియస్ వేరు. నా ఛానల్ ఏంటి ఇంజీనియస్ అంటే ఏంటి, ఇన్నోవేటివ్ అనమాట. ఇక్కడ ఇండిజీనియస్ అంటే ఇప్పుడు మనకి తెలుసు, మనం ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పెద్ద పెద్ద
మనము మేక్ ఇన్ ఇండియా చేస్తామన్నమాట. అంటే మనం తయారు చేసి మనం ఆ విధంగా దాన్ని వాడతామని, దాన్ని ఇండిజినియస్ అంటారనమాట. సో న్యాచురల్లీ ఇక్కడ దొరుకుతుంది, ప్లస్ ఆ కంట్రీలో తయారు చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ దట్ ఇట్ వాస్ గివింగ్ ఫినాన్షియల్ హెల్ప్స్ టు ద ఎకనామికలీ వీకర్ సెక్షన్ సొసైటీ ఎవరికైతే ఉన్నారో ఇక్కడ విల్ గివ్ ఫినాన్షియల్ హెల్ప్ అనమాట. సో ఏం చేస్తుంది, సో ఇక్కడ ఈ విధంగా అందరికీ హెల్ప్ చేస్తుందంట, విల్ గివ్. సో దెర్ ఈస్ నో రీజన్ వై యూ షుడ్ రిమైన్ టెన్స్ వెన్ ఐ వాజ్ ప్రామిసింగ్ టు హెల్ప్ యూ. సో ఇక్కడ ఏంటంటే మీరు భయపడే అవసరం లేదు, సో టెన్స్లో ఉండడం అవసరం లేదు, ఎందుకంటే నేను ఐ ప్రామిస్ టు హెల్ప్ యూ అనమాట. ఇక్కడ ఐ వాజ్ ప్రామిసింగ్ అని ఉంది కదా, సో ఐ ప్రామిస్ టు హెల్ప్ అంటే నేను ఇది చేస్తాను, ఐ ప్రామిస్ టు అని రావాల్సి ఉంటుంది, తప్పు అనమాట. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు, బిగినింగ్ BEGINNING. సో ఇది బిగినింగ్ స్పెల్లింగ్ అనమాట. సో స్విచ్ ఆఫ్ ద ఎయిర్ కండిషనర్ ఆర్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. స్విచ్ ఆఫ్ ద ఎయిర్ కండిషనర్ లేకుంటే నీకు యూ విల్ క్యాచ్ కోల్డ్ అంటే నీకు జలుబు చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్లాస్ టెస్ట్. ద మోస్ట్ కామన్ యాక్ట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఐ సపోజ్ టేక్స్. ఐ సపోజ్ టేక్స్ అనమాట. ఇక్కడ ఐ సపోజ్ టేక్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పోస్టింగ్ లెటర్స్. సో కామన్ ఈజ్ ఇట్ దాట్ ఐఎమ్ ఆల్వేస్ ఫ్రైటెండ్. భయపడుతూ ఉంటానంట. టు ట్రస్ట్ డిపార్టింగ్ విజిటర్స్, బయట పోయేదాన్ని. సో టు పోస్ట్ అన్ ఇంపార్టెంట్ మెయిల్. సో బిఫోర్ handing over the letter I make him assure to post it immediately as per myself. Anyone which asks me to post a letter is a poor judge of my character. సో ఓవరాల్ ఏంటంటే మనం ఎవరికైనా ఇస్తారంట, వచ్చిన తర్వాత మనకు డౌట్ వస్తుందంట, వాడు ఎవడు తీసుకెళ్తున్నాడో ఏందో తెలియదు అని చెప్పి వాడికి సంబంధించిన ఒక క్లాస్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. షీ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు ఎ స్కెలిటన్ డ్యూ టు హర్ ఇల్నెస్ అనమాట. చూడండి తను ఎలా అయిపోయిందంటే బాగలేక షీ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ అనమాట. ఆ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ విధంగా చెప్పాడు చూడండి. సో అదే కంటిన్యూస్ చెప్పింటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హీ హ్యాస్ బీన్ రెడ్యూసింగ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హీ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఏ స్కెలిటన్ అని చెప్పి ఆ విధంగా ప్యాసివ్ ఫామ్లో మనం చూడొచ్చు అనమాట. గలిబుల్ క్రియేచర్ అంటే నేను మీకు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారు, పిచ్చినాయలు అనమాట. అట్లా క్రెడ్యులస్ క్రియేచర్ అంటారంటే ఏదన్నా చెప్పినా అంటే ఈజీ కన్విన్స్ చేయొచ్చు మిమ్మల్ని. సో ఆ విధంగా. యాంటనిమ్ ఆఫ్ అబ్జర్డ్ అంటే రిడిక్యులస్ అనమాట. సో ఆపోజిట్ అడిగాడు. వీ నీడ్ ఎ గిఫ్టెడ్ లీడర్ ఫర్ ద నేషన్ ఇన్ దిస్ ట్రబుల్ టైమ్స్ అనమాట. మనకు అవసరము ఈ లీడరు ఫర్ ద నేషన్ ఇన్ దిస్ ట్రబుల్ టైమ్స్ అని చెప్పి చెప్తున్నాడు. ఇఫ్ యూ కిల్ అస్ ద ఎంపరర్ కెన్ అటాక్ యువర్ కింగ్డమ్ ఆన్ ద ఎక్స్క్యూజ్ ఆఫ్ అరేంజింగ్ ఎ డెత్ అనమాట. సో యూ కెన్ కిల్ అస్ ద ఎంపరర్ కెన్ అటాక్ అని చెప్పి. మే హ్యావ్ యువర్ పర్మిషన్ లీవింగ్ ద ఆఫీస్. లీవింగ్ అనేది మనము సెంటెన్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ఫిలప్ ద బ్లాంక్స్ ఇచ్చింటాడు, అందుకే మీరు ఫిలప్ ద బ్లాంక్స్ చూసుకోండి అనేది. సో నెక్స్ట్ మనము మోస్ట్ ఆఫ్ అస్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్ ఫ్రీక్వెంట్ విజిటర్స్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే. సో అండర్స్టాండింగ్ అనమాట మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. ఈ విధంగా అండర్స్టాండ్ బదులు ఫెయిల్ టు అండర్స్టాండ్, ముందు వాడు అండర్స్టాండింగ్ ఇచ్చాడు, టు అండర్స్టాండ్ కరెక్ట్ ఆన్సర్, ఫెయిల్ టు అండర్స్టాండ్ అనమాట, దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ద సినానిమ్ మెలోడియస్. మెలోడియస్ అంటే బాగా ట్యూన్ఫుల్ అనమాట, బాగుంటుంది అనమాట, వినడానికి వింపుగా ఉంటుంది. నెక్స్ట్ టు ఈట్ హంబుల్ పై అంటే టు యాక్సెప్ట్ ఎర్రర్. నేను ఏదైతే మిస్టేక్ చేస్తానో ఐ విల్ యాక్సెప్ట్ దట్, ఐఎమ్ వెరీ సారీ అని. యూ కెన్ విజిట్ మీ ఆన్ సండే అట్ 7 o'clock అని చెప్పుకోవచ్చు. వన్ హూ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర ఉండేవాడు, ఆమ్ని ప్రెజెంట్ అంటాడు. ఆన్ ఇన్స్పెక్షన్ ఏ 100-year-old బ్రిడ్జ్ వాస్ ఫౌండ్ టు బీ టు వీక్ టు టేక్ ద లోడ్ ఆఫ్ ద ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ ఎవ్రీడే అని చెప్పి తెలుసుకోవాలి. గీత వన్ పాస్ ద ఎగ్జామినేషన్ అండ్ నేదర్ విల్ రీత. సారీ, ఇక్కడ ఏంటంటే గీత అనేది ఇక్కడ 1 కాదు, వోంట్ పాస్ అనమాట. ఆమె అంటే పాస్ కాదు అని చెప్పి, గీత పాస్ కాదంట, నేదర్ విల్ రీత అనమాట. సో ఇద్దరు పాస్ కాలేరు అంటున్నాను అనమాట. స్పెల్లింగ్ మనం చూసినట్లయితే గ్రేట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అడిగాడు ఇఫ్ హీ హ్యాడ్ ఎ పెయిడ్ గ్రౌండ్ హియర్ దే కెన్ ప్లే ఆఫ్టర్ దేర్ స్కూల్ ఈజ్ ఓవర్. వాళ్ళు ఒకవేళ ఆ గ్రౌండ్ పే చేసి ఉంటే వాళ్ళు స్కూల్ తర్వాత ఆడేవాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఆ గ్రౌండ్లో. యాంటనిమ్ బ్లెస్ అంటే దీవించడము, కర్స్ అంటే శపించడం అనమాట. టూరిస్ట్ విజిటింగ్ మే టేక్ హోమ్ ఫొటోస్ అండ్ మెమొరీస్ బట్ లీవ్ బిహైండ్ ఎ మౌంటైన్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి తెలుసుకోవాలి. రామ్ ఆల్వేస్ ట్రైస్ టు డూ థింగ్స్ వెరీ కేర్ఫుల్లీ అండ్ మేడ్ షూర్. ఇక్కడ మేక్ షూర్ అనే బదులు ఇక్కడ ఏమైంది, మేడ్ షూర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆల్వేస్ ట్రైస్ టు డూ థింగ్స్ అనమాట, ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ మేక్ షూరా మేడ్ షూర్ అని చూసినట్లయితే ఇక్కడ హీ ఆల్వేస్ అనేది కాబట్టి ఇక్కడ మేడ్ షూర్ కాదు, మేక్ షూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఆర్ టు బి అవాయిడెడ్, దే లీడ్ టు కన్ఫ్లిక్ట్ అనమాట. సో ఇక్కడ ఎక్కడికి ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ జరుగుతాయో దే లీడ్ టు కన్ఫ్లిక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ సెట్
యూ టు ప్రిపేర్ ద ఆర్టికల్ ఎస్టర్డే బట్ యూ డోంట్ అని చెప్పి తెలుసుకోవాలి. ద యాంటనిమ్ ఆఫ్ హైడియస్ అంటే బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్ స్పెల్లింగ్ అకేషన్ అడగడం జరిగింది. సినోనిమ్ ఆఫ్ అగైల్ అంటే యాక్టర్ అనమాట. సో యాక్టర్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ద సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ హెడ్ స్టార్టెడ్ ద పవర్ ఆఫ్ ద మరాఠా చీఫ్ బట్ నాట్ దేర్ స్పిరిట్. ద లాస్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్ కాజ్డ్ దెమ్ డీప్ అగోనీ. ద మేడ్ a last desperate attempt to regain their independence in 1817. The lead to in organizing a united friends of the Maratha chief was taken. So was అవన్నీ పాస్ట్లో జరుగుతుంది కాబట్టి by the Peshwa who was smarting under the rigid control అంటే స్ట్రాంగ్ కంట్రోల్ ఎక్సైజ్ బై ద బ్రిటిష్ రెసిడెంట్ అని చెప్పి ఇట్లా మరాఠా రిలేటెడ్ ఒక వార్ గురించి ఒక క్లాస్ టెస్ట్ అడగడం జరిగింది. సో ఏ విధంగా మీరు ఆ ఫిలప్ చేస్తారనేది క్లాస్ టెస్ట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి యూ షుడ్ పర్చేజ్ దాట్. అదర్వైజ్ గో ఫర్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ. అందుకే ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మెటీరియల్ తీసుకోండి. ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ బాగుంది. నెక్స్ట్ ఎస్టర్డే L1 కోచెస్ ఆఫ్ ద ట్రైన్ హెడెడ్ ఫర్ ఢిల్లీ వర్ డీరైల్డ్ ఇన్ వైశాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. సో ఏమైంది, డీరైల్ అనమాట, అంటే రైలు ఇట్లా పట్టాలు తప్పిందనమాట. ద ప్రిన్స్ వాజ్ టోల్డ్ టు కిల్ ద డ్రాగన్. సో ప్రిన్స్ చెప్పాడు, ఆర్డర్ ఇచ్చాడనమాట టు కిల్ ద డ్రాగన్. 10 years since, Mohit left India and started working for the betterment of downtrodden people అని చెప్పుకోవచ్చు. అట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే జస్ట్ ఇంకా ఇన్స్టంట్లీ అనమాట, ఇట్లే ఇప్పుడికిప్పుడే చేయాలన్నట్లు. క్యాలెండర్ స్పెల్లింగ్ అడిగాడు, డిఏఆర్. నెక్స్ట్ ద ఫిల్మ్ వి సా లాస్ట్ నైట్ వాజ్ బోరింగ్ అంట, చాలా బోరింగ్గా ఉన్నింది. మెయింటెనాన్స్ చూడండి, మెయింటెనాన్స్ గుర్తుపెట్టుకోండి స్పెల్లింగు. యాంటనిమ్ బాయిస్ట్రస్ అంటే బాగా వాడి గురించి వాడు చెప్పుకోవడం. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటానులే, బాయిస్ట్రస్ని బుక్కులు తయారు చేసినాను తీసుకోండి అని చెప్పి. సో రీస్ట్రైన్డ్ అంటే వాడు గమ్మని ఉంటాడు అనమాట, వాడి గురించి పెద్దగా చెప్పుకోడు. ఏ పర్సన్ హూ థింక్స్ హీఈస్ ద బెస్ట్, తను ఈగోయిస్ట్ అని చెప్తారు, నేను బెస్ట్ అని చెప్పి చెప్పుకోవడం అనమాట. ద మొబైల్ కంపెనీ చేంజ్ దేర్ హ్యాండ్సెట్స్ లాస్ట్ ఇయర్ అండ్ బై డూయింగ్ సో దే హ్యావ్ మేనేజ్ టు ఇంప్రూవ్ దేర్ సేల్స్ అని చెప్పి తెలుసుకోవాలి. అమియబుల్ అంటే ఫ్రెండ్లీగా. డోంట్ యూజ్ దోస్ పెన్సిల్స్, యూజ్ ద వన్స్ వీ బాట్ ఇన్ పోర్చుగల్. ఏదైతే మేము తెచ్చినామో పోర్చుగల్ నుంచి ఆ పెన్సిల్ వాడు అంటున్నాడు అనమాట. టర్బ్యులెంట్ అంటే వయలెంట్ అని చెప్పుకోవచ్చు. మనము టర్బ్యులెన్స్ చూస్తాం కదా, ఎప్పుడైతే విమానం పోతుంది, విమానంలో అల్లాడుతుంది అనమాట ఇట్లా పూర్తిగా మేఘాలలో పోయేటప్పుడు. సో ఇది ఒక వైలెంట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు, డేంజరస్ సిచ్యువేషనే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ ఆమ్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అనమాట. నెక్స్ట్ బివేర్ ఆఫ్ హిమ్ హీఈస్ స్లై యాజ్ ఎ ఫాక్స్ అని చెప్పి తెలుసుకోవాలి. మోస్ట్ అనిమల్స్ హ్యావ్ దేర్ ఓన్ హ్యాబిటాట్స్ but some make long journey from one region to another. This is called migration. It takes place at a particular time of the year. Birds are the best known migrants, but many other animals also migrate to places with favorable climate. నెక్స్ట్ యాంటనిమ్ ఆఫ్ అర్జ్ అని చెప్పి చెప్తున్నాడు, దాన్ని మనం చూసినట్లయితే డేటా అని చెప్పి తెలుసుకోవాలి. నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అర్జ్ యాంటనిమ్ ఏంటో. ఎందుకంటే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్దర్ వెన్ షీ డిడ్ ఫేర్వెల్ టు హర్ పేరెంట్స్ హర్ ఐస్ వర్ ఫుల్ ఆఫ్ టీయర్స్. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఫేర్వెల్ ఇచ్చారో అప్పుడు ఫుల్ ఆఫ్ టీయర్స్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. హీ కెనాట్ స్పీక్ స్పానిష్ దో హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ స్పెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి, దాన్ని బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు అనమాట. స్పిల్ ద బీన్స్ అంటే టు లీక్ ద సీక్రెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లెట్ అస్ గో ఫర్ పిక్నిక్ టుడే, ద వెదర్ ఈజ్ వెరీ ప్లెజెంట్గా మనం గుర్తుంచుకోవాలి. వన్ హూ ఫీడ్స్ అండ్ హ్యూమన్ ఫ్లెష్ ఈజ్ అంటే ఎవరైతే హ్యూమన్ ఫ్లెష్ని తింటారో వాళ్ళని మనం క్యానిబల్గా చెప్పుకోవాలి. ఈవెన్ చిల్డ్రన్ ష్రింక్ అవే ఫ్రమ్ ఫుడ్ థింకింగ్ దట్ దే మైట్ బికమ్ ఓవర్ వెయిట్ అని చెప్పి తెలుసుకోవాలి. వన్ హూ మేక్స్ అన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్, అతన్ని ఏమంటారంటే ఆడిటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సినానిమ్ ఆఫ్ ఫర్సేక్ అంటే వదిలేయడం అనమాట, అబాండన్ అని చెప్పుకోవచ్చు. యాంటనిమ్ ఆఫ్ రూట్లెస్ అంటే మనం రూట్లెస్ అంటే అండ్ చాలా రూత్లెస్ అని చెప్పుకోవచ్చు, అంటే రూత్లెస్ RUTH. ఇప్పుడు ఎవరైతే కఠినంగా ఉంటారనమాట దాని ఆపోజిట్ కైండ్ అనమాట. రితేష్ ఈజ్ బెటర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ హిస్ క్లాస్ అనమాట. కంపారిజన్ జరిగింది. టు కీప్ సమ్ వన్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ అంటే ఎంత దూరం ఉంది, ఇది ఇంత దూరంలో పెట్టడం అనమాట, దూరంగా పెట్టడము. సో ఓవరాల్ ఏంటంటే వాడిని అవాయిడ్ చేయడం అనమాట. ద వర్క్ ఆన్ 2 projects ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ విచ్ విల్ కనెక్ట్ లే లదాఖ్ బై రైల్వే లైన్ అండ్ ఎయిర్ అని చెప్పి చెప్పుకోవాలి. ఫర్దర్ ఐ వుడ్ రాదర్ టు గో హోమ్ దాన్ టు స్టే, రాదర్ ఫాలోడ్ బై దాన్ అనమాట. ద లాస్ట్ వన్ ఇన్ దిస్ long process of silent man and woman was 18 years old
Man, even he carried a load of 2 baskets slung on a pole on his shoulder. In one basket there were some pots. Next to my mango basket, look, quite extremely ragged and patched, but clean still. Although the load was light, it was too much for the old man అని చెప్పి తెలుసుకోవాలి. యాంటనిమ్ ఆఫ్ పెక్యులియర్ అంటే మనము యాంటనిమ్ అడుగుతున్నాడు పెక్యులియర్కి, యూజువల్ అనమాట. యూ మస్ట్ నెగోషియేట్ హార్డ్ టు గెట్, నెగోషియేట్ చేయాలా హార్డ్ టు గెట్ అని చెప్పి. టూ మెనీ కుక్ స్పాయిల్స్ ద బ్రోత్ అంటే చాలామంది ఒక వంటని చేశారంటే దాన్ని ఆ వంటని బ్రోత్ అంటారనమాట, స్పాయిల్ చేస్తారు అని చెప్పి. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ నోన్ బై మీ, మనకు తెలుసు కదా ఇది ఒక నిజము, యు ఆర్ నోన్ బై మీ అని చెప్పి. సో కరెక్ట్ స్పెల్లింగ్ మిస్చీవేస్ అడిగాడు. ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు అన్ ఎండ్, ప్రతి మంచి పని ఒక ఇట్ హ్యాస్ కమ్ టు ఎండ్ అని చెప్పి అప్పీలింగ్ స్పెల్లింగ్ అడిగాడు అనమాట. యూ విల్ నీడ్ టు కంప్లీట్ ఆల్ ద పెండింగ్ వర్క్ బిఫోర్ ఇట్ బికమ్స్ అన్మేనేజబుల్. సో మనం ఏదైనా ఒక పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి, ఎప్పుడైతే మనం మేనేజబుల్ చేయలేకపోతామో. ఫేవర్డ్ సినానిమ్ అంటే ప్రిఫర్డ్ అనమాట. అడ్వెంచరస్ ఇన్ హిమ్ అంటే తనలో ఒక అడ్వెంచర్ యాక్టివిటీ చేసే అంత యాక్టివిటీస్ ఉన్నాయంట. అడ్వెంచరస్ ఇన్ హిమ్ కెనాట్ రెసిస్ట్ ద కాల్ అని చెప్పి చెప్తున్నాడు. టు బీ అట్ హోమ్ అంటే టు బీ అట్ ఈజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫార్చునేట్లీ ఓన్లీ అ ఫ్యూ ప్యాసింజర్స్ వర్ హర్ట్ ఇన్ ద ట్రైన్ యాక్సిడెంట్. లక్కీలీ తక్కువ మందే హర్ట్ అయ్యారని చెప్పి చెప్తున్నాడు అనమాట. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ఇక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్గా చెప్పుకోవచ్చు. వన్ హూ డజంట్ డ్రింక్ ఆల్కహాల్, అతన్ని టీటోటాలర్ అంటారనమాట. తాగేవాడిని మనము ఎక్కువగా తాగుతాడనమాట. వాడిని ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. యాంటనిమ్ ఆఫ్ మేజర్ అంటే మనకు తెలుసు, పెద్ద పిల్లని మేజర్ అంటారు, చిన్న పిల్లని మైనర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఐ విష్ టు ట్రావెల్ ద హోల్ వరల్డ్ బట్ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. నేను ట్రావెల్ చేయాలనుకుంటాను, నా దగ్గర డబ్బులు లేవన్నమాట. ఐ నో ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, నాకు తెలుసు ఎలా దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలో. రేర్లీ అంటే సెల్డమ్, అకేషనల్లీ అనమాట. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పుకోవచ్చు. యాన్యువల్ అంటే వైఈఏఆర్ఎల్, ఇయర్లీ అంటే ఈ చెవు కాదు, వైఈఏఆర్ఎల్ఈ ఎల్వై, ఇయర్లీ అనమాట. స్పెల్లింగ్ వాల్యుయేషన్ అడిగాడు లేదా ఎవాల్యుయేషన్ అడగచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రిపేర్డ్, ఎప్పుడు ప్రిపేర్ చేయబడింది? ఆఫ్టర్ ద రో స్టడీ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్, అన్నీ చదివిన తర్వాత ఇట్ వాజ్ ప్రిపేర్డ్ అని చెప్పి. అన్లెస్ యూ హరీ అప్ యూ విల్ బీ లేట్ అనమాట. ఎప్పుడైతే అన్లెస్ వస్తుందో ఆ విధంగా మనము ఈ సెంటెన్స్ అనేది ఫీల్ చేయొచ్చు అనమాట. అన్లెస్ అండ్ అంటిల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ట్రైన్ వాజ్ అస్లీప్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ద యాక్సిడెంట్, చాలామంది పడుకొని ఉన్నారంట ఆ టైంలో. హీ ఈజ్ 6 feet టాల్, ఇక్కడ ఫూట్ అనకూడదు, FEET ఫీట్ అనాలన్నమాట, అడుగులు కాబట్టి ప్లూరల్ ఫూట్కి. ఇండియా ఇస్ మేడ్ ఆఫ్ మౌంటైన్స్, ఫ్లాట్స్, ప్లేన్స్ మనం చూడొచ్చు, అన్నీ కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయంట. ద స్కై వాజ్ ఆల్వేస్ ఎ డీప్ సఫైర్ బ్లూ, ద స్నో వాజ్ హార్డ్ అండ్ ఓన్లీ బై కట్టింగ్ స్టెప్స్ ఇన్ ఇట్ వీ వర్ ఏబుల్ టు వాక్ ఎ ఫాల్స్. More would have been fatal, stopping at every step. Learning on the axis, we tried to calm down our hearts, which were thumping as though they would burst. సో ఈ విధంగా మనం చూడండి, ఫ్యాటల్ స్టాపింగ్ అంటే ఐ బీన్ ఫ్యాటల్ అంటే చాలా డేంజర్ అంటే బ్రూటల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవ్రీ స్టెప్ నేర్చుకోవాలంట, విచ్ వీవర్ థంపింగ్ అని చెప్పి ఈ విధంగా క్లాస్ టెస్ట్ చూసుకోండి. వన్ హూ కెనాట్ రీడ్, వాడు చదవడము రాదు, రాయడము రాదు, ఏమి రాదు వాడికి, వాడు ఇల్లిటరేట్ పర్సన్ అనమాట. ఇల్లిటరేట్ అంటే రాయలేనోడు, లిటరేట్ అంటే తెలిసినోడు. నెక్స్ట్ యాంటనిమ్ అర్బన్ అంటే సిటీని మనము ఆపోజిట్గా మనం చూసినట్లయితే రూరల్ విలేజెస్ని అంటారు, సిటీని అర్బన్ అంటారు అనమాట. హీ ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అబౌట్ 25 years బట్ వెరీ ఓల్డ్, వాడు ఎంత 25 ఉన్నా కానీ వాడు ఓల్డ్ అని చెప్పి చెప్తున్నాడు. టు కీప్ 1 finger క్రాస్డ్ అంటే మనం క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఇట్లా పెట్టుకుంటారు అనమాట. సో టు విష్ ఫర్ ద బెస్ట్ అనమాట, ఏదైనా జరుగుతుందేమో, లక్ జరగచ్చేమో అని. క్లియరెన్స్, RANC క్లియరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మై సిస్టర్ ట్రై టు టెంప్ట్ మీ విత్ స్వీట్ సో దాట్ ఐ గాట్ నాట్ టెల్ అవర్ పేరెంట్స్ అబౌట్ ద వేస్ షీ బ్రోక్. అక్క పడేసిందంట, ఫ్లవర్ పెడతారు కదా, ఆ ఫ్లవర్ పెట్టే ఈ కుండిని ఏమంటారంటే వేజ్ అంటారనమాట. ఆ వేస్ పడేస్తే నేను చెప్పేస్తానేమో అని చెప్పి నాకు ఒక చాక్లెట్ ఇస్తుందంట, పేరెంట్స్ చెప్పుకోకుండా. ఆ విధంగా హీ నాట్ ఓన్లీ గాట్ స్కాలర్షిప్ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ వస్తానట్లే ఖచ్చితంగా మూసుకొని, నాట్ ఓన్లీ ఫాలోడ్ బై బట్ అనేది చూసుకోవచ్చు. సో ఫాలోడ్ బై దట్, టూ ఫాలోడ్ బై టూ, ఈ విధంగా ఒకదాని తర్వాత నెయిదర్ ఫాలోడ్ బై నార్, నెయిదర్ నార్ అని చెప్పి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్కేర్స్లీ, హార్డ్లీ ఫాలోడ్ బై దాన్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. స్కేర్స్లీ హార్డ్లీ ఫాలోడ్ బై వెన్ అనుకుంటా, వెన్, ఇట్స్ నాట్ దాన్. నెక్స్ట్ షీ డిడ్ నాట్ రిప్లై టు మై లెటర్ అని చెప్పి స్పెల్లింగ్ అడిగాడు. ఫుల్ఫిల్ ద ప్రాక్టీస్ ఆఫ్ మ్యారింగ్ 1 person అట్ ఎ టైం, ఒకరినే పెళ్లి చేసుకోండి, మోనోగామి అంటారు. ఇప్పుడు పాలియాండ్రీ, పాలిగామి అంటారు. నేను
ఆ నలుగురిని పెళ్లి చేసుకున్నా అంటే పాలిగమీ అంటారు. నలుగురు ఆడవాళ్ళు వచ్చి ఒక ఆడామ వచ్చి నలుగురు మొగోళ్ళని పెళ్లి చేసుకుంటే పాలియాంట్రీ అంటారనమాట. సో అటాక్ యాంటనీ అడిగాడు. సో అటాక్ అంటే అటాక్ చేయడము, డిఫెన్స్ అనేది మనము ఇట్లా అటాక్ చేసేటప్పుడు మనం డిఫెండ్ చేస్తాం కదా, అట్లా దాన్ని డిఫెన్స్ అంటారనమాట. స్పెల్లింగ్ అడిగాడు రిమెంబర్స్ అని చెప్పి. నెక్స్ట్ ఫ్లడ్ అనేది కామన్ న్యాచురల్ డిజాస్టర్. సైంటిస్ట్ హ్యావ్ ఆఫెన్ ట్రై టు ప్రెడిక్ట్ చేస్తారంట. అంటే వాళ్ళు చెప్పేస్తారు ముందుగానే ఫ్లడ్స్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ దట్ కాజ్ ఫ్లడ్స్ ఇంక్లూడింగ్ హెవీ రైన్ అండ్ క్లౌడ్ బస్ట్. అంటే ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ జరుగుతుందంట. సో దానివల్ల ఓవర్ఫ్లో ఆఫ్ దేర్ బ్యాంక్స్ అండ్ కవర్ ద సరౌండింగ్ ల్యాండ్. సమ్ టైమ్స్ డ్యామ్స్ బ్రేక్ అండ్ కాజ్ డిజాస్టర్స్ ఫ్లడ్ దట్ లీడ్ టు లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్. టైమ్లీ సేఫ్టీ మెజర్స్ అనేది షుడ్ బి టేకెన్ అనమాట. ఖచ్చితంగా తీసుకోవాలి టు సేవ్ హ్యూమన్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఫ్లడ్స్, క్లౌడ్ బస్ట్ అంటే మేఘాలు ఒక్కసారిగా పడిపోవడం అనమాట. అప్పుడు భలే భయంకరంగా ఫ్లడ్ జరుగుతాయంట ఆ ఏరియాలో. ఐడెంటికల్ అంటే సిమిలర్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు అమ్మ పోలికలు కొడుకు ఉంటాడు, ఫీచర్స్ సేమ్ ఉంటాయి అనమాట, ఐడెంటికల్ అని చెప్పుకోవచ్చు. జాయ్ అంటే హ్యాపీనెస్, దట్ విచ్ కెన్ బి సీన్ త్రూ ట్రాన్స్పరెంట్గా మనం తెలుసుకోవాలి, మనం ఈజీగా దాంట్లో నుంచి చూడగలుగుతాం అనమాట. ద టీవీ అండ్ కంప్యూటర్ హ్యావ్ బీన్ బ్లేమ్డ్ ఫర్ రెడ్యూస్డ్ రీడింగ్ హ్యాబిట్స్ అమాంగ్స్ట్ చిల్డ్రన్ అని చెప్పి తెలుసుకోవాలి. ఐఎమ్ ఫాస్ట్లీ ఎక్సైటెడ్ అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ట్రిప్ అని చెప్పి చెప్పుకోవాలి. హీ లైక్స్ టు డూ స్టంట్స్ అండ్ విత్ ద బైక్ అనమాట. స్టంట్స్ చేయడం ఇష్టం అంట. దెర్ వర్ నో ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. యాంటనిమ్ అబోవ్ అంటే పైన ఉండే దాని ఆపోజిట్ కింద బిలో అనమాట. టు మెజర్ స్వాట్స్ అంటే టు ఎంగేజ్ ఇన్ కాంపిటీషన్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్ అనమాట. మై ఫ్రిడ్జ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే పని చేయలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యూ నీడ్ టు కర్బ్ యువర్ టెంపర్ ఆర్ యూ మైట్ అఫెండ్ సమ్ వన్ అని చెప్పి నీ టెంపర్ని తగ్గించుకోవాలన్నమాట. అంటే కర్బ్ అంటారనమాట. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ నాట్ టు క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ ఇష్యూస్ దాట్ మే అఫెక్ట్ అవర్ కెరీర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ యూ విల్ రిటర్న్ ఫ్రమ్ బెంగళూరు ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ. నువ్వు ఎప్పుడైతే బెంగళూరు నుంచి వచ్చేస్తావో నేను నిన్ను కలుస్తాను అంటున్నాడు. ఇక్కడ సిన్ యాంటనిమ్ అడిగాడు, ఆక్వర్డ్ లేదా సినానిమ్. యాక్చువల్ ద యాంటనిమ్ ఆఫ్ ఆక్వర్డ్ అంటే కన్వీనియంట్ అని చెప్పి తెలుసుకోవాలి. ఆక్వర్డ్గా ఉండేదాన్ని కన్వీనియంట్గా ఉంది అని చెప్పి యాంటనిమ్ అనమాట, ఆపోజిట్. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఆర్ ఇట్ టుగెదర్ మొమెంటమ్ యాజ్ హై prices, adverse weather conditions and diseases continue to affect stocking of REMs, which account for about 3/4 of the revenue from export of marine products. This part of seafood exporters are facing pressure అని చెప్పి ఒక క్లాస్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ ఇంటరిమ్ బడ్జెట్ ఫ్రమ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ కంటైన్ సెవరల్ మెజర్స్ విచ్ హ్యావ్ ద ఫోర్త్ కమింగ్ అంటే వచ్చే ఎలక్షన్స్ అనమాట పెట్టుకొని ఆ ఫినాన్షియల్ బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగిందంట. వైల్ లర్నింగ్ టు డ్రైవ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈజ్ టు నో. ఇక్కడ వన్ ఆఫ్ ఎప్పుడైతే వస్తుందో దాని ముందర వైల్ లర్నింగ్ టు డ్రైవ్ అనమాట. డ్రైవ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ టు నో ద ట్రాఫిక్ రూల్స్ ఫస్ట్. ఖచ్చితంగా మీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను నా టెలిగ్రామ్లో ఒక పీడిఎఫ్ ఇచ్చాను అనమాట, మొత్తం సింబల్స్ తోటి బాగుంటుంది, మీరు నేర్చుకోండి అవన్నీ. సూన్ ఆఫ్టర్ రిటర్నింగ్ టు ఆఫీస్ ద సిబిఐ చీఫ్ ట్రాన్స్ఫర్ 5 ఆఫీస్ అనమాట. ఒక్కసారి సిబిఐ చీఫ్ వస్తానంటే 5 మంది ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశాడంట. సబ్స్టిట్యూషన్ స్పెల్లింగ్ అడిగాడు. టు కట్ బోత్ ద ఎండ్స్ అంటే ఇప్పుడు ఇట్లుందనుకో, ఇదిలా కట్ చేస్తారు, యువతలా కట్ చేస్తారంటే అప్పుడు ఏమవుతుందంటే టు ఆర్గ్యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ బోత్ సైడ్స్ అనమాట. సో రెండు పక్కల ఇద్దరిని తిడతారనమాట. యాంటనిమ్ ఆఫ్ యుఫోరియా అంటే మనము ఎఫోరియా అనేది మనకు తెలుసు కదా, దాని ఆపోజిట్ మనం చూసినట్లయితే లెథార్జీ అంటే బాగాలేదన్నమాట. యుఫోరియా అనేది మంచిగా ఉంటుంది అని. స్పెల్లింగ్ అడిగాడు. మ్యాగ్నానిమస్. ద బిల్డర్స్ అసోసియేషన్ వాంట్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఫర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవచ్చు, విచ్ హ్యావ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఈజ్ ఇట్ ట్రూ దాట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఆర్ అరైవింగ్ దిస్ ఈవినింగ్ అనమాట, అడుగుతున్నాడు అనమాట. అది నిజమా అని. ఎవరు స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ ఆర్ అరైవింగ్ అనమాట. సో దీస్ ఫ్లవర్స్ స్మెల్ స్వీట్లీ అండ్ ఆర్ సోల్డ్ అట్ హై ప్రైజెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వన్ హూ స్టడీస్ యాంటిక్ థింగ్స్ అంటే యాంటికేరియన్ అంటారనమాట. ఇక్కడ ఇక్కడేంటంటే అన్ఆల్టరబుల్ అంటే ఆల్టరబుల్ మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ విచ్ కెన్ బి ఆల్టరబుల్ అంటే దాన్ని మళ్ళీ మనము ఆల్టర్ చేయొచ్చు అంట. సో దాని సినానిమ్ అడిగాడు, అది మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆఫీస్ న్యూ ప్లాన్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద కంపెనీ ఐ రిలైడ్ అంట, డిపెండెంట్ అనమాట. రిలైడ్ అంటే
వాని మీద డిపెండెంట్ అయినాను అనమాట. ఎందుకంటే ఈ వాజ్ వెరీ హానెస్ట్ అనమాట. సో కొత్త కొత్త ప్లాన్స్ అన్ని కూడా వానికి అప్పచెప్పాడంట. వన్ హూ ఆఫర్స్ ఆన్ సర్వీస్ వితౌట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, అంటే ఇప్పుడు మేము మీకు సర్వీస్ చేస్తూ ఉన్నాము వితౌట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, నేను వాలంటీర్గా నేను చెప్తున్నాను అనమాట. సో ఈ బుక్స్ అట్లా కొంటే తప్ప నాకు డబ్బులు రాదు, ఎందుకంటే మీరు ఒక్క యాడ్ కూడా చూడట్లేదు అనమాట. సినానిమ్ అడిగాడు. డిసేబుల్డ్ అనేది అన్టిడీ అంటారనమాట. ఇక్కడ సినానిమ్ డిసేబుల్డ్ అంటే అన్టైడీ అంటే దాంట్లో మనం నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ టిడీ అంటే ఏంటి, బాగలేకుండా ఉండడం అంటే బాగుండడము. అన్టిడీ అంటే సో ఆ విధంగా చెప్పుకోవచ్చు. టు గెట్ అవే విత్ అంటే ఎస్కేప్ అనమాట. సో మనం ఎవరైనా వస్తున్నారంటే విల్ గెట్ అవే విత్ దట్ గై అనమాట. సో మనం ఎస్కేప్ అవుతాం అటు నుంచి. టు మిస్ ద బోట్ అంటే టు మిస్ అనే ఆపర్చునిటీ అనమాట, ఏదైనా ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకోవడము. కాంట్రరీ అంటే యాంటనిమ్ అడిగాడు. ఆ కాంట్రరీ అంటే ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైనా డెసిషన్ అగైనెస్ట్గానే ఉంటుంది, అగ్రీబుల్ ఆపోజిట్. ఇండియాస్ రిపబ్లిక్ డే పరేడ్ హ్యాడ్ అమాంగ్ ద మెయిన్ అట్రాక్షన్ అండ్ ఆల్ ఉమెన్స్ మార్చింగ్ కంటింజెంట్, అందరికన్నా బాగా మంచి అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. హ్యావింగ్ వర్క్ ఫర్ ద హోల్ డే యూ షల్ హ్యావ్ టేకెన్ సమ్ రెస్ట్ అండ్ బెగిన్ అగైన్స్ట్ అని చెప్పి తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇన్ ద ఇంటర్వ్యూ హెల్డ్ రీసెంట్లీ ఐ ఆన్సర్ ద క్వశ్చన్స్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కాల్డ్ అని చెప్పి ద రీసెర్చర్స్ హ్యాస్ ఫౌండ్ దట్ ఆల్ స్పీసీస్ మేక్స్ యూ కన్స్ట్రక్టివ్ కంట్రిబ్యూషన్ టు ద ఎకాలజీ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి ద మెథడ్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ ఈజ్ పెడగోజీ అంటారు మన పిల్లలకి నేర్పించడము. ఆండ్రగోజీ అంటే అడల్ట్స్కి నేర్పించడము టీచింగ్ని. యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ మై రెజ్యూమ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ముంబై సిన్స్ 2016. ఆ రెజ్యూమే అంటే బయోడేటా అనమాట. ఆ బయోడేటాను చూసిన తర్వాత దాంట్లో ఏముంటుంది, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎప్పటి నుంచి, సిన్స్ 2016 అనమాట. ఇది పాయింట్ ఆఫ్ టైం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వన్ కుడ్ ఆర్గ్యూ దట్ దీస్ ఆర్ ద కంపల్షన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ఫర్ స్మూత్ ఫంక్షనింగ్ ఫర్ ద స్టేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్మూత్ ఫంక్షనింగ్ అనమాట. పర్సన్ హూ ప్రజెంట్స్ రేడియో ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్ అతన్ని యాంకర్ అంటారు. అదేవిధంగా న్యూస్ రీడర్ చేస్తారు, న్యూస్ రీడ్ చేస్తారు, వాళ్ళు వేరే అనమాట. గివెన్ ద అవైలబిలిటీ ఆఫ్ సేవ్డ్ డ్రింకింగ్ వాటర్ టచ్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ వన్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సేవ్డ్ డ్రింకింగ్ వాటర్ మిషన్ కెన్ హార్డ్లీ బి అండర్స్టాండ్. నెక్స్ట్ డౌట్ idli is this is the one of the most difficult public goods problems to solve. The private solution of reaching out for bottled water due to risks of posed by tap water, it is a costly one ఈవెన్ పూర్. చూడండి ఏ విధంగా హాస్పిటల్స్లో కానీ ఆ విధంగా మనం నీళ్ళు కొనుక్కోవడం కానీ ప్రజెంట్ సినారీలో ఏ విధంగా జరుగుతుంది. టు ఎన్ష్యూర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. క్లాస్ టెస్ట్. స్పెల్లింగ్ అడిగాడు. బ్యూరోక్రసీకి సంబంధించి చూడండి, స్పెల్లింగ్ BUREAU అనమాట. మిటిగేట్ సినానిమ్ అంటే తగ్గించడం అనమాట. ఇండస్ట్రియస్ అంటే బాగా డెలిజెంట్ అని మనం తెలుసుకోవాలి. ద రివర్ ఈజ్ ఫ్లడెడ్ అండ్ ఇట్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్, దేనికి ఎక్సెప్ట్ హిస్ కమిట్మెంట్ అనమాట. యాంటనిమ్ ఆఫ్ సెరీన్ అంటే స్ట్రెస్డ్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ అన్ ఇండివిజువల్ కీప్స్ హిస్ ఫింగర్స్ క్రాస్డ్ అని చెప్పి ఇట్లా క్రాస్ అనమాట. హీ హోప్స్ ఫర్ ద బెస్ట్ అని చెప్పి దాని మీనింగ్ అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ అడిగాడు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ అన్ ఆథర్ టు నో వాట్ ఈస్ గోయింగ్ అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెరీన్ అంటే బాగా హ్యాపీ అనమాట, దాని యాంటనిమ్ స్ట్రెస్డ్ అనమాట. సో కీప్స్ హిస్ ఫింగర్స్ క్రాస్డ్ అంటే హోపింగ్ ఫర్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ అడిగాడు. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్లోనే ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ అన్ ఆథర్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందో తనకు తెలియాలంట. టు సెట్ అసైడ్ అండ్ టు స్టాప్ టెంపరీలీ అని చెప్పుకోవచ్చు. సైంటిస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ ద కాజ్ బిహైండ్ అని చెప్పి తెలుసుకోవాలి. ఇండియన్ ఫోర్సెస్ ఆర్ నోన్ ఫర్ దేర్ బ్రీవరీ అని చెప్పుకోవాలి. డాక్టర్ రానా ఈజ్ అవర్ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ సిన్స్ దిస్ సెమిస్టర్ అని చెప్పుకోవచ్చు. నొమాడిక్ సినానిమ్ ఏంట్రా అంటే ఇక్కడ నొమాడిక్ కల్చర్ అంటే పాతకు సంబంధించిన రోవింగ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నౌవేడేస్ స్పెక్టకల్స్ ఆర్ కాస్ట్లీ దాన్ యూస్ టు బీ అని చెప్పి, స్పెక్టకల్స్ అనేది రెండు ఉంటాయి కాబట్టి ట్రౌజర్స్ స్పెక్టకల్స్ ఇవన్నీ ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. డైనోసర్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఎక్స్టింక్ట్ స్పీసీస్ నవ్వు అంటే కనపడవు అనమాట. నెక్స్ట్ మనము లాటెంట్ని ఆపోజిట్గా మనం చూసినట్లయితే ఆబ్వియస్ అని చెప్పి చెప్పుకోవాలి. హ్యాండీ యొక్క సినానిమ్ అడగడం జరిగింది, అంటే కన్వీనియంట్ చెప్పుకోవచ్చు అనమాట, బాగా హ్యాండీగా ఉంటుంది అని చెప్పి. అండ్ దాని తర్వాత కరెక్ట్ స్పెల్ వర్డ్ అకామిడేట్ అనేది స్పెల్లింగ్ అడిగాడు. వీ షుడ్ ఆఫర్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ఎల్డర్లీ పర్సన్ అంటున్నాడు. సంథింగ్ విచ్ గెట్స్ బ్రోకెన్ ఈజీలీ అంటే ఫ్రాగైల్ అనమాట. గ్లాస్ ఫ్రాజైలే కదా. ద బేబీ బర్డ్ వాజ్ అబాండన్డ్ బై ఇట్స్ మదర్స్ అంటే చిన్న బేబీ ఏదైతే ఉందో బర్డ్ అనేది అది వాళ్ళ తల్లి ఏదైతే ఉందో బర్డ్ అబాండన్ అంటే వదిలేసింది అనమాట. ఈ స్టోన్స్ త్రో అవే అంటే దగ్గరే అనమాట, ఇక్కడి నుంచి ఇట్లా ఇసిరేసి ఈడే పడుతుంది రాయి, అంటే
షార్ట్ డిస్టెన్స్లోనే మా ఇల్లు ఉంది అని చెప్తున్నాడు అనమాట. యాంటనిమ్ మాలవెంట్ అంటే ఎవరైతే చీటింగ్ చేస్తూ అంటారో, మాలవెలెంట్ కన్నింగ్ మెంటాలిటీ వాళ్ళని అంటారనమాట. కైండ్ అనేది ఆపోజిట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ లీడ్స్ టు, తొందరగా డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల టు ఫిట్నెస్ ఆఫ్ ద బాడీకి దారితీస్తుంది అనమాట. వి మస్ట్ విజిట్ దిస్ యాన్షియంట్ టెంపుల్ అని చెప్పి విచ్ ఆర్ 100 year ఓల్డ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక క్లాస్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ద నెగ్లెక్ట్ ఆఫ్ వన్ హాఫ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ కాస్ట్ ద వరల్డ్ a great deal both in economic and social terms. A family without educated mother is in most cases a poor family, then one in which everyone is educated and can earn. The living family with an uneducated mother may suffer in other ways too, because the mother is unable to help the children in their education అని చెప్పి తెలుసుకోవాలి. వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అతని మల్టీలింగ్వల్ అంటారు. నెక్స్ట్, apart from cows, buffaloes are also reared for mass milk production for humans. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చూసినట్లయితే ఎగ్జాగరేషన్ అంటారనమాట. ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ థింగ్స్ అపియర్ బెటర్ ఫర్ అస్ అని చెప్పి. నెక్స్ట్, హ్యాడ్ యూ టోల్డ్ మీ దాట్ యు ఆర్ ఇన్ ముంబై ఐ కుడ్ హ్యావ్ సర్టెన్లీ కాంటాక్ట్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ హియర్ అని చెప్పి కంటెంపరీ స్పెల్లింగ్ అడిగాడు. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అంటే ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పుకోవచ్చు. సినానిమ్ ఆఫ్ ఎబిలిటీ అంటే కెపాసిటీ అని చెప్పి తెలుసుకోవాలి. యాంటనిమ్ ఆఫ్ వర్చువస్ అని అడిగాడు అనమాట. సో వర్చువస్కి యాంటనిమ్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫండమెంటలీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పొసెస్ యూ కాంబినేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ ఆల్ అండ్ యూజువలీ ప్రాసెస్ ద సేమ్ హైలీ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్, బ్యాక్ బోన్స్ ఆర్ posterior etc. Therefore, variations among human beings arise only in minor changes of the basic pattern. Racial differences represent one of the finest distinctions and are based ఓన్లీ ఆన్ సర్టన్ డిఫరెన్సెస్ అని చెప్పి ఒక బ్యాక్ బోన్ గురించి, వాటి యొక్క బోన్స్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది. సో వీటిలో ఫిల్ అప్ ది బ్లాంక్స్ అనేది క్లాస్ టెస్ట్ అనమాట. దేవిక ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫ్ దెమ్ ఆల్ అండ్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవిక చాలా స్మార్ట్ అంట. హ్యాస్ మేనేజ్ టు డూ వెల్ ఇన్ హర్ ప్రొఫెషన్ అని చెప్పి. హియర్ సెవరల్ ఐరన్స్ ఇన్ ద ఫైర్ హ్యావింగ్ టూ మెనీ, టూ డబుల్ ఓ కాదు, టూ మెనీ ఎంగేజ్మెంట్స్ అట్ ఏ టైం అనమాట. సినానిమ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ట్రైట్ అనమాట, అంటే వాళ్ళ యొక్క గుణము. ట్రాన్స్పరెంట్ ఆపోజిట్ ఒపేక్ అని చెప్పి తెలుసుకోవాలి. ద రూలర్స్ ఆఫ్ చెస్ రిక్వైర్డ్ దట్ వన్ హ్యాస్ టు మేక్ ఓన్లీ వన్ మోర్ అట్ ఏ టైమ్ అని చెప్పి. ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ దాన్ 100 years ఓల్డ్ సెంటనరీ అని అంటారనమాట. ఎంకరేజబుల్ స్పెల్లింగ్ అడిగాడు. హీ హాస్ బీన్ సెలబ్రేటింగ్ మై బర్త్డే ఆల్ వీక్ అనమాట. సో అతను బాగా నా బర్త్డేని ఆల్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాడు అనమాట. సురేష్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కలెక్టింగ్ స్టాంప్స్ అని చెప్పుకోవచ్చు. హీ డిసైడెడ్ టు లీవ్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇఫ్ ద రిపోర్ట్ డిడ్ నాట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఇట్ కుడ్ నాట్ బీ యూజ్డ్ బై దెమ్ అని చెప్పి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకోకుంటే యూజ్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ద ఎర్రర్స్ ఫర్ ద టైప్ రిపోర్ట్స్ వర్ సో న్యూమరస్ దాట్ దే కుడ్ హార్డ్లీ బీ ఓవర్లుక్డ్ అంటున్నాడు. సిన్స్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ నాగ్పూర్ వీఆర్ అన్విల్లింగ్ టు మూవ్ టు అనదర్ సిటీ. నెక్స్ట్, ఇన్ హై స్పిరిట్స్ అంటే ఇక్కడ మనము సినానిమ్ అడిగాడు, జాయ్ఫుల్ అనమాట. దో ఏ హీరో యాక్టెడ్ లైక్ ఏ కవార్డ్ అని చెప్పి. ఆపరేషన్ ఫ్లడ్ వాజ్ స్టార్టెడ్ విత్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని చెప్పి చెప్తున్నాడు. డాన్సింగ్ అరౌండ్ ఎ టోటెమ్ పోల్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేవరబుల్ పాస్ టైమ్స్ ఆఫ్ ద అమెరికన్ ఇండియన్స్ అనమాట. ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ యూ వుడ్ అండర్స్టాండ్ అని చెప్పి తెలుసుకోవాలి. హీ వాంట్స్ టు ఫినిష్ ద అసైన్మెంట్ ఇన్ ద లాస్ట్ వీక్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ నాట్ అని చెప్పి చెప్తుంటాడు. ద సినానిమ్ ఆఫ్ ఎంపైర్ అంటే వీకెండ్ అని చెప్పుకోవచ్చు. ఈ సిటీ విచ్ ఈజ్ మల్టీ కల్చరల్ ఎవరైతే ఉంటారో కాస్మోపాలిటన్ అని చెప్పి తెలుసుకోవాలి. ఫర్దర్ మనము ద స్పీచ్ ఇక్కడ మనం చూసినట్లయితే హీ మేడ్ ఆన్ హిస్ విజిట్ టు అవర్ కాలేజ్ కన్సర్నింగ్ సొసైటీస్ నీడ్ అనమాట, వాటిపైన తయారు చేశాడనమాట. టు సౌండ్ రెడ్ అలర్ట్ అంటే టు రైజ్ అన్ అలామ్ అనమాట. అంటే ఏదన్నా మనము తొందరగా అగ్గి వచ్చిందనుకో మనం విల్ రైజ్ అలారం, ఫైర్ 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 అని అరుస్తామన్నమాట. సో ఇట్ ఈస్ రైజింగ్ అలారం అనమాట. డూబియస్ అంటే సర్టన్ అనమాట, జరుగుతుంది అని. నెక్స్ట్, గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టెరిఫ్ అంటారు. దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ వుడ్ అలో సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ మై జాబ్ వాజ్ ఓవర్ ఐ వెంట్ టు ముంబై అండ్ రిటర్న్ ఆఫ్టర్ నియర్లీ 6 months. I had barely taken off my clothes when I saw Ratan standing with a new baby. He was bursting with joy. Even my daughter could not have felt such joy on finding her younger brother after several years అని చెప్పి క్లాస్ టెస్ట్ అనమాట. హాస్టల్ యాంటనిమ్ అడుగుతున్నాడు. మనకి ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు కదా, హాస్టిలిటీ అంటారు. ఫ్రెండ్లీ ఆపోజిట్. ఇన్వైట్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ టు జాయిన్ అస్ ఫర్ ఎ వీకెండ్ పార్టీ. ఎవ్రీ వన్ ఆఫ్ ద సర్వైవర్ ఆఫ్ ద క్యాప్సైజ్డ్ షిప్ అంటే మునిగిపోయిందనమాట ఇట్లా షిప్.
షిప్ హ్యాస్ టోల్డ్ ద సేమ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ థరో ఫేర్ అడిగాడు. నెక్స్ట్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్టైనర్ క్రియేట్స్ ద రైట్ మూడ్ బిఫోర్ బిగినింగ్ ఏ జోక్ ఆర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇన్ ద గుడ్ బుక్స్ అంటే సినానిమ్ టు బి ఫెవర్ ఆఫ్ అని చెప్పి ఈక్వలెంట్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ద సోల్జర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఎక్సర్సైజ్ రీస్ట్రెయింట్ అండ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ పీస్ఫుల్లీ అని చెప్పి. ద సినానిమ్ ఆఫ్ గ్యాలెంట్ అంటే మనం వైలెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ మై జాబ్ వాజ్ ఓవర్ ఐ వెంట్ టు ముంబై అండ్ రిటర్న్డ్ ఆఫ్టర్ హార్డ్లీ 6 months, హ్యాడ్ బెల్లీ టేకెన్ ఆఫ్ అవుట్ ఆఫ్ మై క్లోత్స్ వెన్ ఐ సా రతన్ స్టాండింగ్. ఓవరాల్ ఏంటంటే నెక్స్ట్ ఇది మళ్ళీ కొద్ది రిపీట్ అయింది, నో వరీ. ఈ సిటీ విచ్ ఇస్ మల్టీ కల్చరల్ అంటే కాస్మోపాలిటన్. గ్రాండ్ ఆపోజిట్ ఏంటంటే రెఫ్యూజ్ అనమాట. ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ రెఫ్యూజింగ్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము. యాజ్ ఎ పెయింటర్ ఈజ్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ సురేష్ అని. హీ హాస్ బీన్ వర్కింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ 2 years టు కంప్లీట్ ఎ బుక్ అనమాట. ఖచ్చితంగా ఆయన ఎట్లా అంటే కష్టాలు పడుతున్నాడు 2 సంవత్సరాల నుంచి. వన్ హూ మేక్స్ అన్ ఇక్కడ పబ్లిక్ స్పీచ్ అంటే ఎవరైతే ఈ విధంగా బాగా పబ్లిక్ స్పీచ్ తయారు చేస్తారో ఆయన్ని ఓరేటర్ అంటారనమాట. బాగా మాట్లాడుతూ అంటారు పబ్లిక్లో కూడా. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ విత్ దీస్ క్వశ్చన్స్? సో విత్ దీస్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఇస్తావరా అంటే రాత పూర్వకంగా ఇస్తావా అని. నువ్వు ఏదైనా నోట్తో చెప్పేది కాదు, ఐ వాంట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటారనమాట. ఇన్ 1893 లోకమాన్య తిలక్, ఎవరైతే లోకమాన్య తిలక్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది, గణపతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే, త్రూ అవుట్ మహారాష్ట్ర ఇట్ వాస్ ట్రూ దిస్ ఫెస్టివల్ దట్ హీ కుడ్ మొబిలైజ్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ ద నేషనలిస్ట్ మూమెంట్ అని చెప్పి. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ఎవరు రాశారా అంటే జవహర్లాల్ నెహ్రూ. అక్వెంటెన్స్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. నెక్స్ట్ వెన్ యాజ్ ఫర్ డైరెక్షన్స్ హీ గేవ్ మీ మై మెనీ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అని చెప్పుకోవచ్చు. జనిత్ పైన పీక్ అనమాట. హిట్ ద హెడ్ నీల్ ఆన్ ద రోడ్ అంటే యాక్యురేట్లీ ఇక్కడ హిట్ అనమాట, హిట్ కాదు, హిట్ ద నీల్ ఆన్ ద కరెక్ట్ పాయింట్ అంటే అక్యురేట్లీ రైట్ పాయింట్లో కొట్టడం అనమాట. సినానిమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే రెఫ్యూజల్ అనమాట. యాంటనిమ్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే మోడెస్టీ అని చెప్పుకోవచ్చు. వన్ షుడ్ బీ కేర్ఫుల్ టు చెక్ ద గ్రీస్ అండ్ ఆయిల్ ఇన్ వన్ స్కార్ అంటే అకేషనలీగా చెప్పుకోవచ్చు. ఈజ్ అ ఓల్డర్ పర్సన్ ఆల్వేస్ మోర్ వైజర్ అని చెప్పి చెప్తున్నాడు. మెనీ టూరిస్ట్ టు ఇండియా విజిట్ ద బ్యూటిఫుల్ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఎస్పెషల్లీ ఇన్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ అని చెప్పుకోవచ్చు. ఆర్ సొసైటీస్ మన సొసైటీలో ఏదైనా ఎంగేజ్డ్ బై ద ఈవిల్ ఆఫ్ కరప్షన్ ఎక్కువ ఉంటుందంట మన సొసైటీలో. మిలీనియం స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో వేర్ ఐ వాజ్ యూ ఆల్వేస్ హ్యావ్ టెలిఫోన్ మీ అని చెప్పి. ఉమెన్ హ్యావ్ ఆల్వేస్ బీన్ హెల్డ్ ఇన్ ద హైయెస్ట్ టీమ్ ఇన్ అవర్ కంట్రీ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్ హ్యావ్ ఆక్యుపైడ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ సోషల్ అండ్ రిలీజియస్ లైఫ్ అని చెప్పి. వితౌట్ ఉమెన్ రిలీజియస్ సెరమనీస్ వర్ కన్సిడర్డ్ ఇన్కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. లాస్ట్లో మనం చూసిన హ్యావింగ్ హై రిగార్డ్ ఫర్ ఉమెన్ వాజ్ లాంగ్ మెయింటైన్డ్ అనమాట. నెక్స్ట్ వెన్ క్వశ్చన్స్ అబౌట్ దేర్ లేజినెస్ ఆల్మోస్ట్ ఆల్ ద బాయ్స్ గేవ్ ద సేమ్ ఎక్స్క్యూజ్ వీ ఆల్ ఆర్ టైర్డ్ అనమాట. సో అల్సిపోయారంట బాయ్స్ అంతా. మ్యాక్బెత్ అనేది ఒక ట్రాజడీ ఆఫ్ ద మ్యాన్ హూ వాజ్ ఎండోర్డ్ విత్ గ్రేట్ క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ద రెస్పాండెంట్ షుడ్ ఎక్స్ప్రెస్ దేర్ క్యాండిడ్ వ్యూస్ అంటే వాళ్ళ యొక్క ఫ్రాంక్ బిహేవియర్ అనమాట. టు స్ప్లిట్ హెయిర్ అంటే ఇక్కడ టు ఎంగేజ్ ఇన్ డిస్కసింగ్ ఇర్రెలవెంట్ డీటెయిల్స్ అనమాట. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ అట్రాక్టివ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అనేది ఫర్ ద సాలరీ క్లాస్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ ద మ్యాన్ ర్యాన్ ఎ ఫ్యూ యార్డ్స్ బిఫోర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద రేస్ అని చెప్పి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఆన్ అనదర్ అంటే పారాజైట్ అనమాట. ఇప్పుడు మనం చూడవచ్చు ఒక పక్షులు ఉంటాయన్నమాట. ఆ పక్షులు పారాజైట్ ఆన్ దేని మీద, చిన్న చిన్న కీటకాల మీద. ద పర్సన్ అట్ ద కౌంటర్ వెన్ ఫిల్లింగ్ అప్ డీటెయిల్స్ ఆస్క్డ్ మీ హౌ మెనీ లాంగ్వేజెస్ డిడ్ ఐ నో. సో ఎన్ని తెలుసు మీకు అని. డిడ్ ఐ నో అనేది పాస్ట్లో ఉంటుంది, డిడ్ అనేది. సో టు అండర్స్టాండ్ బిట్వీన్ ద లైన్స్ అంటే టు అండర్స్టాండ్ మోర్ దాన్ యాక్చువల్ వర్డ్స్ అనమాట. సిజర్స్ కరెక్ట్లీ స్పెల్లింగ్ అడిగిన. ఇక్కడ సిజర్ అంటే తప్పు ఇక్కడ స్పెల్లింగ్. మీరు నా కామెంట్ సెక్షన్లో సిజర్ స్పెల్లింగ్ పెట్టండి. నాకు తెలుసు కత్తిరి ఉంది కదా, ఆ కత్తిరిని సిజర్స్ అంటారు. ఆ సిజర్ స్పెల్లింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్టరేషన్ స్పెల్లింగ్ అడిగాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సూన్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ బై ట్రావెల్ సోర్సెస్ దట్ దేర్ పేరెంట్స్ ఇక్కడ హ్యాడ్ నో ఎనీ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఫ్యామిలీ అని చెప్పి రాంగ్ ఇచ్చాను. మీరు కరెక్ట్ అయింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సినానిమ్ కాన్ఫరెన్స్ అడిగాడు అంటే జంక్షన్ అనమాట. యాంటనిమ్ అడిగాడు జినైన్ అంటే డూప్లికేట్ నాయిల్, ఫాల్స్ నాయిల్ అనమాట. ఆపోజిట్. జినైన్ అంటే మంచిగా
ఒరిజినల్ అనమాట. ద సిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ రిజాల్వ్ రీసెంట్ మీటింగ్స్ టు టేక్ స్టెప్స్ టు కంట్రోల్ పొల్యూషన్ ఇమీడియట్లీ అనేది మనం చూడొచ్చు. ఏం చేసింది, ఇట్ హాస్ టేకెన్ స్టెప్స్ అనమాట. యూ షార్ట్ స్టే అట్ ఎ ప్లేస్, ఎప్పుడన్నా బయటకి ఎక్కడైనా వెళ్తారు, ఒక దగ్గర మనం షార్ట్గా హోటల్లో కూర్చొని వాష్రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని ఒక సాజర్న్ అంటారనమాట, తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనమాట. సినానిమ్ అంటే ఇక్కడ సుడోనిమ్ యొక్క సినానిమ్ అలియాజ్ అనమాట. నెక్స్ట్, ద డైరెక్టర్ హ్యాస్ స్టిల్ నాట్ గివెన్ హిస్ కన్సెంట్ టు ద కండక్ట్ ఆఫ్ ద సర్వే ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ విధంగా న్యాచురల్ రిసోర్సెస్ సర్వే కండక్ట్ చేయడానికి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతని యొక్క కన్సెంట్ ఇవ్వలేదంట. కన్సెంట్ అంటే ఏంటి, అప్రూవల్. ఆయన పర్మిషన్ లేకుండా చేయలేవు, నువ్వు మూసుకొని ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందే అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటరప్షన్ అంటే అడ్డుపడ్డం అనమాట. ఒక అడ్డుపడకుండా చేయడము కంటిన్యూటీ అంటారనమాట. గేజింగ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ విండో యాజ్ ఎ ట్రావెల్డ్ అపాన్ ద కంట్రీ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఎ న్యూ ఇండియా అని చెప్పి తెలుసుకోవాలి. దెర్ ఈస్ నథింగ్ దాట్ ఎనీ ఆఫ్ అస్ కెన్ డూ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ పర్మిషన్ అడగడం జరిగింది. నెక్స్ట్, లయన్స్ లివ్ ఫర్ అరౌండ్ 10 to 14 years in the wild. In captivity they can live over 20 years in the wild. Males seldom live longer than 10 years as fights with rivals occasionally cause them injuries. They typically inhabit savanna and grassland, although they may take to bus and forest. Pride of lions consists of related family females అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఫర్దర్ ఇక్కడ మనం చూసినట్లయితే టుగెదర్ ప్రేయింగ్ అంటే ఒక దాని మీద ఆధారపడి ఉండడం అన్నమాట. యాంటనిమ్ ఆఫ్ పాసిటీ అంటే స్కేర్సిటీ అనమాట. పాసిటీ అంటే ఏంటి, ఏమి లేకోకుండా పోవడము. సర్ప్లస్ అంటే ఎక్కువగా ఉండడం అనమాట. టు బీ ఇన్ హాట్ వాటర్ అంటే ట్రబుల్లో ఉండడము. దాన్ని మనము టు బీ ప్రైజ్డ్ అంటే ఎంకరేజ్ చేయడం అనమాట. ద ఫుట్బాల్ టీమ్ హ్యాడ్ వన్ ద సిరీస్ అబ్రాడ్ ఆఫ్టర్ ఎ డికేడ్ అండ్ బ్రింగ్స్ హోమ్ ద ట్రోఫీ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎవల్యూషన్ ఈజ్ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ఫిజికల్ అండ్ మెంటల్ మేకప్ ఆఫ్ స్పీసీస్గా మనం తెలుసుకోవాలి. ఇన్ మై ఒపీనియన్ హీ ఈజ్ ద బ్రైటెస్ట్ అని చెప్పి, ద బ్రైటెస్ట్ అనమాట, సూపర్లేటివ్. యాంటనిమ్ ఆఫ్ గార్జియస్ అంటే బాగా ఉంటుందని, గార్జియస్ లుకింగ్ అనమాట. ఆర్డినరీ అనేది ఆపోజిట్. హీ చెస్ట్ ఫర్ హిస్ ఫైల్స్ ఇన్ ద చెస్ట్ ఆఫ్ ద డ్రైయర్స్ అని చెప్పి తెలుసుకోవాలి. హీ డిడ్ నాట్ రిజిస్టర్ హిస్ డిసెంట్ టు ప్రపోజల్ పుట్ ఫార్వర్డ్ బై ద మెంబర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ని ఆంథాలజీ అంటారు. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఇన్ గుడ్ టైమ్స్లో మాత్రమే వస్తారనమాట. ఐ రెడ్ హ్యారీ పోటర్ బుక్స్ బికాస్ దే వర్ రికమెండెడ్ బై మై ఫ్రెండ్స్ అనమాట. ఇన్ వాట్ వేస్ హ్యాస్ ప్రోగ్రెస్ ఇన్ హ్యూమన్ నాలెడ్జ్ ఆల్టర్డ్ అవర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ద డిపార్ట్మెంట్ విల్ ఇనిషియేట్ ఎ క్యాంపెయిన్ టు ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అక్రాస్ ద స్టేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ క్యాంపెయిన్ టు ప్రమోటింగ్ అని అన్నాడు. క్యాంపెయిన్ టు ప్రమోట్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ కమ్మెమోరేట్ అని అడిగాడు. మ్యాండేట్ అనేది ఖచ్చితంగా అవసరము అని చెప్పి సినానిమ్ అనమాట. కంట్రీ ట్రీట్ ఇట్ యాజ్ ఎ పర్మనెంట్ హోమ్ బై అన్ ఇండివిజువల్ ఈజ్ అంటే మనం పర్మనెంట్ హోమ్ అనమాట. ఇప్పుడు మనం ఏ దేశంలో అయితే ఉన్నామో మనకు డొమిసైల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా, అది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ప్రగతి మైదాన్ ఏదైతే ఉందో ఫేమస్ అనమాట. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ అట్ ఢిల్లీ ఏదైతే జరిగిందో ఫేమస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రగతి మైదాన్ అనేది అక్కడ అట్ ఢిల్లీ బదులు ఇన్ ఢిల్లీ అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ప్రాబబుల్ అంటే సినానిమ్ లైక్లీ టు హ్యాపెన్ అనమాట. జపాన్ విల్ బీ ఏ కంట్రీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ కల్చర్, టెక్నాలజీ అండ్ క్యూజైన్. లైక్ సూజీ అనేది తిండి బాగా ఫేమస్ అంట వాళ్ళ కల్చర్తో పాటు. హీ వర్క్స్ ఇన్ ఏ షాప్ విచ్ మేక్స్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అని చెప్పి తెలుసుకోవాలి. ద కంట్రీ ఆల్సో నీడ్స్ లార్జ్ డెజర్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడిషన్స్, రోడ్స్ ఆర్ హైవేస్గా మనం గుర్తుంచుకోండి. వన్ దట్ హ్యాస్ లైఫ్ అంటే అవి మనం అనిమేట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం క్లాస్ టెస్ట్ చూసినట్లయితే బర్డ్ వాచింగ్ యాజ్ ఇట్ పాపులర్లీ కాల్డ్ ఈజ్ ఎ పీస్ఫుల్ యాక్టివిటీ. It is not entirely without occasional physical and even hazards. The elephant ridden jungles in South India, for instance, I found myself in uncomfortable, disturbing situations. Actually, there is little danger from your wild elephant unless it happens to be female with the small calf. Along with her, words or situations demand is discretion and not values. సో కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు. యాక్సెసరీస్ అని చెప్పి. పొల్యూషన్ ఆఫ్ రివర్స్ అండ్ సీస్ డిస్ట్రాయ్స్ అంటే మెరైన్ లైఫ్ డిస్ట్రాయ్స్ చేస్తాయంట. నెక్స్ట్, మనము దేర్ వేజెస్ వర్ వెరీ లో సో ద వర్కర్స్ వెంట్ ఆన్ ఎ స్ట్రైక్ అని చెప్పి తెలుసుకోవాలి. కోయర్స్ యాంటనిమ్ ఏంట్రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫైన్ అని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్, రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆర్డినరీగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, 10 million people watch this television program.
ఎవ్రీ వీక్. లెథార్జీ సినానిమ్ అడిగాడు, అంటే ఫ్యాటిక్ అనమాట, అలసిపోవడము. పీపుల్ హ్యావ్ యూజ్డ్ ఇండిజీనియస్ ప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. చాలా మొక్కలు వాడారనమాట. మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే మంచి స్కాలరు. దోస్ దట్ ఫీడ్ ఓన్లీ ఆన్ ప్లాంట్స్ ఆర్ హెర్బివోరస్ అని చెప్పుకోవచ్చు. గ్రియన్స్ స్పెల్లింగ్ అడిగాడు, ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్, కెన్ యూ స్విచ్ ఆన్ ద లైట్స్ ప్లీజ్ అని చెప్పి. యాంటనీమ్ అడిగాడు, హోల్సేల్కి రీటైల్ అని చెప్పి తెలుసుకోవాలి. ఇఫ్ హీ రీమైన్స్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద కాలేజ్ హీ విల్ హ్యావ్ టు పే ఎ ఫైన్ అని చెప్పుకోవచ్చు. కన్వీన్ అంటే డిస్పర్స్గా మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే స్పెల్లింగ్ సప్లిమెంటరీ అడగడం జరిగింది. దోస్ హూ ట్రావెలింగ్ బై ట్రైన్ మే హ్యావ్ డిలేడ్ ఇన్ రీచింగ్ దేర్ డెస్టినేషన్ చెప్పి. క్లాస్ టెస్ట్ మనం చూసినట్లయితే సక్సెస్ బిగిన్స్ ఇన్ ద మైండ్. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ కోట్ టు ఎక్స్ప్లెయిన్ ద పవర్ ఆఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. సిన్స్ ఎవ్రీ వన్ వాంట్ సక్సెస్, they all are trying to their best. Sometimes they will encounter failure, but that's what life is. Ups and downs are a part of it. All you need is to take the failure in your stride, learn from it, and never forget it doesn't matter how or where you come from. Success happens to those who shake hands with difficulties గా మనం తెలుసుకోవచ్చు. Whenever he refers to his friends he is pleased, but when he talks of his foes he is unhappy అని చెప్పి. ఏ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ ద పెయిన్స్ అండ్ ప్లెజర్ ఆఫ్ లైఫ్ అంటే స్టోయిక్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సినానిమ్ ఆఫ్ అఫినిటీ అంటే ఎంటీ అని చెప్పి తెలుసుకోవాలి. యూ కెన్ మాస్టర్ ఎనీథింగ్ బై ద యూజువల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇట్ అంటే ఇది రెగ్యులర్లీగా మనం తెలుసుకోవచ్చు. ఆన్ ద అకాడమిక్ ఫ్రంట్ యు ఆర్ లైక్లీ టు అవుట్సైడ్ ఇన్ అదర్స్ అండ్ టేకప్ ఏ బెటర్ కెరీర్గా చెప్పుకోవచ్చు. మై ఫోర్ ఫింగర్ స్టిల్ బ్రూయిజ్డ్ వేర్ ఐ కాట్ ఇట్ ఇన్ ద డోర్ దిస్ మార్నింగ్ అని చెప్పి. యువర్ పేరెంట్స్ మేక్ ఇట్ అన్నాయిడ్ విత్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డిమాండెడ్ ఎ చేంజ్ ఇన్ ఇట్ అని చెప్పి. ద సినానిమ్ ఆఫ్ కంపారిజన్ అడిగాడు, హెవీ అని చెప్పి. నెక్స్ట్ కాల్ ఇట్ ఎ డే అంటే డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అనమాట, అంటే యాక్సెప్ట్ చేయడం అనమాట. టు కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ బడ్జెట్ అడగడం జరిగింది. వన్ హూ డస్ ఎ థింగ్ ఫర్ ప్లెజర్ నాట్ ఫర్ ప్యాషన్ అంటే ఇప్పుడు ప్లెజర్ కోసం అంటే అమెచ్యూర్ అనమాట. యాంటనిమ్ ఆఫ్ కాంక్వైర్ అంటే ఇక్కడ డిసగ్రీ అనమాట, అంటే కాంకర్ అంటే జయించడం అని చెప్పుకోవచ్చు. దాన్ని కన్విన్సింగ్ నేచర్లో ఆపోజిట్లో డిసగ్రీ అనమాట. నెక్స్ట్ డిసగ్రీ అనేది కన్విన్స్కి వస్తుంది యాక్చువల్లీ. కాంక్వేర్ అంటే జయించడము, ఓడిపోవడం అనమాట, లాస్ అనమాట. యు ఆర్ ఇన్వైటెడ్ టు బిల్డ్ బెటర్ కమ్యూనిటీ అని చెప్పి ఇది ఒక ఫిల్ అప్ ద బ్లాంక్స్. టు హ్యాంగ్ టుగెదర్ అంటే టు బీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అనమాట. ఖచ్చితంగా ఒకరికొకరు హ్యాంగింగ్ ఉంటుంది కదా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. స్ట్రాటజికల్ మెజర్స్ విచ్ ట్రాక్ ద మనీ సేవింగ్ బిహేవియర్ అని చెప్పి హ్యావెంట్ ఇంప్రూవ్డ్ మచ్ అని చెప్పి చెప్తున్నాడు. లైక్ ఆల్ ఇండియన్ చిల్డ్రన్ టు గో టు స్కూల్ వీ నీడ్ టు పౌండర్ అని చెప్పి. వై దట్ డజంట్ అని చెప్పి. నెక్స్ట్ ఇన్ ఇండియా ద వేరియస్ ప్రాక్టీసెస్ అండ్ నార్మ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ లే డౌన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ అని. సమ్వన్ ఇన్ లవ్ విత్ హిమ్సెల్ఫ్ అంటే నార్సిసిస్ట్ అనమాట, తనంతగానే ఇష్టపడతాడు అనమాట. ద బుక్ ప్రొవైడ్ యాంపుల్ గైడెన్స్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పి చెప్తున్నాడు. సమ్ టైమ్స్ ఎ పర్సన్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫుల్లీ అప్రిషియేటెడ్ అంటిల్ హీ గెట్స్ అన్ ఆపర్చునిటీ అనమాట. ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో ఫర్ సెక్యూరిటీ చెక్ బిఫోర్ అని చెప్పి. మై నేబర్ అలాంగ్ విత్ హిస్ చిల్డ్రన్ ఈజ్ గోయింగ్ టు నైట్ టు వాచ్ ఎ మూవీ బేస్డ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మెటైర్స్ అనమాట. ఒబెసిటీ కెన్ బి మేనేజ్డ్ బై ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ ఇంక్రీజింగ్ ఫిజికల్ యాక్టివిటీ. దెర్ ఈజ్ నో నీడ్ టు ఆల్టర్ ద quantity of the food, but the quality of the food must be checked and improvised. Avoiding red meat food extra fats in form of ghee but are can dramatically help to reduce the weight. Moreover, if the right eating is accompanied with physical workout it becomes the perfect way to lose weight and stay healthy. In some patients surgery is also carried out. The choice of treatment depends on various factors and the decision is taken by the physician by examining the పేషెంట్ అనమాట. ఫుల్ వన్ సెల్ఫ్ టుగెదర్ అంటే టు కమ్ టు వన్ సెల్ఫ్ అండ్ బిగైన్ టు థింక్ ఆర్ యాక్ట్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. రిహార్సల్ అడగడం జరిగింది. టు ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే టు బీ హానెస్ట్ అనడం అనమాట. నో సూనర్ హ్యాడ్ హీ రిటర్న్ హోమ్, నో సూనర్ ఫాలోడ్ బై దెన్ అనమాట, దిహెచ్ఏఎన్. నెక్స్ట్ మనము యాంటనీ అడిగాడు. ఎక్స్ట్రావెగెంట్ అంటే బాగా ఖర్చు పెట్టేవాడు, ఎకనామికల్ అంటే తక్కువ అనమాట. ఏ పర్సన్ ఇండివిజువల్స్ రిస్క్ for many diseases most often stems from a combination of genes and environment and lifestyle అని చెప్పుకోవచ్చు. పీపుల్ కెన్ ఓన్లీ ఫార్మ్ ఇన్ న్యూ హ్యాబిట్స్ వెన్ దే హ్యావ్ అడాప్టెడ్ అని చెప్పి. ఎప్పుడైతే
అడాప్ట్ చేసుకుంటారో, టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్ విత్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ విల్ సేవ్స్ యూ అని చెప్పి. స్ట్రే అంటే వాండర్ అనమాట, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. జస్ట్ బికాజ్ యు ఆర్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ డజంట్ మీన్ యూ నీడ్ టు లిమిట్ యువర్ థింకింగ్ అని చెప్పి. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ గుడ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆర్గనైజ్ అని చెప్పి తెలుసుకోవాలి. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్ అంటే షావల్ అనమాట, గ్రూప్లో ఉంటాయి. అడల్టరేటెడ్ అంటే కంటామినేటెడ్, కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ అంటే క్వాంటిటేటివ్ అని అడగడం జరిగింది. యాంటనిమ్ ఆఫ్ బినైన్ అడుగుతున్నాడు, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎ ప్లేస్ ఇన్ ఎ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇల్ అంటే ఇన్ఫర్మరీ అని చెప్పుకోవచ్చు, లేదంటే శానిటోరియం కూడా చెప్పుకోవచ్చు అనమాట. హీ వాజ్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ ఎస్టర్డే అంటే బికాస్ ఎందుకంటే ఇనార్డినే డిలే ఆఫ్ ద మెసెంజర్ అనమాట, లేట్ చేశాడు అనమాట, ఎవడో చెప్పేవాడు మెసెంజర్ ఉంటాడు. ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ మెనీ ఛాలెంజెస్ ఇన్ జనరల్ బట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ పర్టికులర్ ఏరియా. నెక్స్ట్, టర్న్ ఓవర్ న్యూ లీఫ్ అంటే టు చేంజ్ వన్ బిహేవియర్ ఫర్ బెటర్ అనమాట. ద సినానిమ్ ఆఫ్ ల్యాప్స్డ్ అంటే ఇక్కడ సీజ్డ్ అనమాట. ఏ క్లోజ్ ఫిట్టింగ్ కవర్ ఫర్ ద బ్లేడ్ ఆఫ్ ఎ నైఫ్ ఆర్ స్వాడ్ అంటే షీత్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ అడిగాడు. ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ మనం చూడండి, క్లాస్ టెస్ట్ మ్యాన్ ఈజ్ అసోసియేటెడ్ అనిమల్ అండ్ షోయింగ్ ఏ వీషియస్ బిహేవియర్ అనేది చూపిస్తున్నాడు అనమాట. అనిమల్ బిహేవియర్ సైకాలజిస్ట్ సేస్ that though violent behavior is in her and but it can be managed, providing healthy and cordial homemade to kids help them to build strong family values and reduce the tendency to react violently. Rehabilitation home and support programs are available for those who need professional help. Meditation and practicing yoga also helps to rectify negative attitude towards self and others అనమాట. యాంటనిమ్ అడిగాడు. అసాల్ట్ అంటే ఇక్కడ మనము ఒకరిని అసాల్ట్ అంటే కించపరచడం అనమాట. సినానిమ్ డిఫరెంట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట, సినానిమ్. నెక్స్ట్ మనం చూసిన కంప్యూటర్స్ ఎవ్రీవేర్ యూజ్ ర్యాండమ్ నెంబర్స్ కీస్ టు లాక్డ్ ఆర్ అన్లాక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ర్యాండమ్ నెంబర్స్. టు బడ్డీ అంటే టు మేక్ పీస్ అనమాట. నెక్స్ట్ మనము టు పెసిఫై అని కూడా చెప్పుకోవచ్చు, అంటే పీస్. నెక్స్ట్, ద యాంటనిమ్ ఆఫ్ ఇండోలెంట్ అంటే లైవ్లీ అని చెప్పి ఆపోజిట్. ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఫోటోగ్రఫీ యూ డు నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ బిగ్ బ్రేక్. ఇట్ ఆర్డినెన్స్ బ్రెయిన్ ఈజ్ ప్రెటీ మచ్ ఫుల్లీ డెవలప్డ్ బై ద ఏజ్ ఆఫ్ 3 అని చెప్పుకోవచ్చు. ఇట్ మేక్స్ అస్ రియలైజ్ హౌ అన్సూటబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ బికాస్ ఇట్ కెనాట్ హెల్ప్ అస్ డీల్ విత్ లైఫ్ మోస్ట్ బేసిక్ ఇష్యూస్ అని చెప్పి. విత్ ద హెల్ప్ ఆఫ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆఫర్ ఇన్ కాలేజెస్ many students will become eligible for various jobs అని చెప్పుకోవచ్చు. The convict was informed that the judge will hear the case tomorrow. Next, the newly launched mobile phone application has been a great support for people in remote areas of the country. సినానిమ్ బౌంటిఫుల్ అంటే దాని యొక్క సినానిమ్ మీనింగ్ ఏంటంటే జనరస్ అని చెప్పుకోవచ్చు. నాలెడ్జ్ స్పెల్లింగ్ అడిగాడు. కార్చియస్ ఆపోజిట్ ఏంటంటే అంటే రూడ్ అనమాట. కార్చియస్ అంటే పొలైట్ బిహేవియర్. ఎమర్జెన్సీ మనం చూసినట్లయితే స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు కట్ డౌన్ ఆన్ ఎర్రర్స్ ఏ కీబోర్డ్ దాట్ కెన్ బి అడ్జస్టెడ్ టు సూట్ ఇండివిజువల్ టైపింగ్ స్టైల్ అని చెప్పి. డిస్ప్యూట్స్ డిస్ట్రాయ్ యువర్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ యువర్ ఎవ్రీడే టాస్క్ అట్ వర్క్ అని చెప్పి. అండ్ ఇంట్రొడక్షన్ మేడ్ బై ద డ్రామటిస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్లే, దాన్ని మనము ప్రొలాగ్ అంటారనమాట. టు కిల్ 2 birds with 1 stone అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనమాట. టూ ఎయిమ్స్ సైమల్టేనియస్లీ, 2 ఎయిమ్స్ అనమాట. ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ రన్ ఈజ్ దాట్ దేర్ షల్ బి నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ అని చెప్పుకోవచ్చు. పర్మిట్ మీ టు స్పీక్ ద ట్రూత్ అండ్ ఐ విల్ సే ఇట్ వితౌట్ ఎనీ ఫియర్ అని చెప్పి. ఈ విధంగా నేను మ్యాక్సిమం మీకు ఇంపార్టెంట్ ఫస్ట్ పార్ట్లో ఫినిష్ చేయడానికి ట్రై చేశాను. SSCGD 63 సెట్లు 4 పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. SSCGD ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. యూ విల్ హ్యావ్ ఇట్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దాట్ సిచ్యువేషన్, those papers. Thank you. Have a good day. Have a great life. I don't want to waste your time. I don't want to waste my time.